ఈ రోజు మనం చేసుకునే కీమా రెసిపీ మస్త్ సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇంట్లో ఉన్న మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోని చేసుకోవచ్చు. బిర్యానీ చేసి ఓపిక లేనప్పుడు లేదా బిర్యానీ లాగా ఏమన్నా తినబుద్ధి అయితే ఇది పర్ఫెక్ట్ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు. నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కిచెన్. ఈ రోజు మనం చేసుకునేది వెరీ టేస్టీ కీమా పులావ్. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఫస్ట్ 1/2 కిలో బాస్మతి బియ్యంని 2-3 సార్లు మంచిగా గడుక్కొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని జర్ర గరమైనాక 1 టీ స్పూన్ సాజీరా, 2-3 దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 4 ఇలాచి, 2 స్టార్ అనాస పువ్వు, 1 పెద్ద ఇలాచి, 1 జావిత్రి, 2 బగారా ఆకులు, ఇంకా సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి పచ్చి వాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 300 గ్రాములు మంచిగా కడుక్కొని పెట్టుకున్న కీమ వేసుకొని మంచిగా కలుపుకొని 5-10 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత కీమాలో ఉన్న నీళ్ళని పోయినాక అందులోనే 4 మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మీకు సరిపోయేంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని నూనె తేలేదాకా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 గ్లాస్ బియ్యంకి గ్లాస్‌న్నర లెక్కల నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని మసల పెట్టుకోవాలి. ఇక మసులుతున్న ఎసర్లా మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని మంచిగా అంతా కలిసే లెక్క కలుపుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 1 విజిల్, ఇంకా లో ఫ్లేమ్ మీద 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇక మన టేస్టీ అండ్ ఈజీ కీమా పులావ్ రెడీ. లెట్స్ టేస్ట్ అండ్ సీ. మన టేస్టీ కీమా పులావ్ అయితే రెడీ అయింది. టేస్ట్ చూసాం ఎట్లుందో. మస్తు టేస్టీ ఉంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ, మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. నేను ఇంకేమైనా కొత్త వెరైటీస్ ట్రై చేయాలన్నా ప్లీజ్ నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను 100% ట్రై చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ మిస్ కావద్దంటే అనూస్ కిచెన్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.